ఓకే. సో మ్యారేజెస్కి వెళ్ళటము అని అంటే ఎవరికైనా ఇష్టమే. అలాగే కొన్నిసార్లు మ్యారేజెస్కి వెళ్ళకపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అవి కొద్దిగా ఆలోచిద్దాం. మ్యారేజెస్కి వెళ్ళకపోవటానికి కొన్ని కారణాలు అంటే మీరేం చెప్తారు? వాళ్ళు ఇష్టపూర్వకంగా పిలవట్లేదు అనుకోండి, వీలుంటే రండి అన్నారనుకోండి, మనం వెళ్ళాలనిపించదు మనకు. ఇంకా ఎప్పుడు మీకు మ్యారేజెస్ పెళ్ళిళ్ళు అంటే ఇష్టం ఉండదు అని అంటే, మన ముందు రో వరకు మటన్ బిర్యానీ వచ్చి మన రో వచ్చేసరికి మటన్ బిర్యానీ అయిపోయింది అనుకోండి, అసలు తట్టుకోలేం. అని కొన్నిసార్లు మనం వేసుకున్న బట్టల గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు అనుకోండి, అసలు ఇంకా చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ విషయానికి వస్తే మార్క్స్ రిజల్ట్స్ అడుగుతున్నారు అనుకోండి, ఇష్టం ఉండదు. వాళ్ళకి తెలుసు ఏంటి మనం ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉన్నాము అనేసి. అయినా కూడా దగ్గరకు వచ్చేసి నువ్వు ఏం చేస్తున్నావు అనేసి అడుగుతారు. అదంటే అసలు ఇష్టం ఉండదు. ఇలాగ ఎవరికి సపోజ్ ఇల్లు కొనుక్కోవాలనుకోండి, ఇల్లు కొనలేదనేసి తెలుసు, అయినా కూడా దగ్గరకు వచ్చి అడుగుతారు ఇల్లు కొన్నారా అనేసి. సో ఇలాంటి ప్రశ్నలు కావాలనేసి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అని అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కదా. ఇక్కడ కూడా మనం చదివిన ఈ యొక్క ప్యాసేజ్లో కూడా ఒక పెళ్ళిని చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అని అంటే పెళ్ళిలో చాలా ప్రాముఖ్యమైన విందును చూస్తూ ఉన్నాం. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, విందు చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా చెప్పాలి అని అంటే విందు ఎలాగ ఉంటుందో దాన్ని బట్టి పెళ్ళి ఎలాగ జరిగిందో మనం చెప్పేస్తాం. పెళ్ళిలో ఎవరు మాట్లాడుతూ ఉన్నా, ఎంత అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నా, భోజనాలు స్టార్ట్ అయినాయి అన్న విషయం తెలియగానే ఇంకా అయిపోయిందన్నమాట కదా. సో అంత ప్రాముఖ్యమైనది. మనం చదివిన ప్యాసేజ్ కూడా పెళ్ళిలో విందు గురించి మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మెసేజ్లో 4 రకాల వ్యక్తుల్ని గురించి మనం చూసాం. అది మేమేం అనుకున్నది కాదు. నేను కూడా ఇప్పుడు 4 రకాల వ్యక్తుల గురించి నేను చెప్పబోతా ఉన్నాను. సో వారిలో మనం ఎక్కడున్నాము అన్నది మనం చూద్దాం. ఈ యొక్క ప్యాసేజ్ చూడగానే మనకు బాగా తెలిసిందే అనేసి అనిపిస్తుంది. తెలిసిందే, కానీ దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అని అంటే నీటి ఊట లాంటిది. సో త్రొవ్వే కొద్దీ అందులో నుంచి బయటికి వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ కోణంలో చూడడానికి మనం ప్రయత్నిద్దాం. 4 రకాల వ్యక్తులు. మొట్టమొదటి రకం ఎవరు అని అంటే పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లి కుమారుడు, విందు ప్రధాని, వారు ఒక టైప్. రెండవది అక్కడ ఉన్న పరిచారకులు, రెండవ రకం. మూడవది అక్కడ ఉన్న శిష్యులు, ఇంకొక రకం. నాలుగవది యేసుక్రీస్తు గారి తల్లి అయిన మేరీ. ఈ 4 రకాల వ్యక్తులు వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క జీవితాల ద్వారా మనం ఏమి నేర్చుకోగలం అన్న విషయాన్ని మనము చూడటానికి మనం ప్రయత్నిద్దాం. సో